SPIN360HYDకి స్వాగతం. నేను వెంకట్. మరి కొద్ది రోజులలోనే IPL 15 సీజన్ ఇండియాలో స్టార్ట్ కాబోతోంది. ఈ IPL 15 సంబంధించి చాలా మార్పులు జరిగాయి, చేర్పులు జరిగాయి. వెన్యూస్ తటస్థ వేదికలలోనే మ్యాచ్ అనేది జరగబోతున్నాయి. ప్లే ఆఫ్స్ ఒక వెన్యూకి ఇచ్చారు, పూణేకి ఒక సెంటర్ ఇచ్చారు, బాంబేలో 3 గ్రౌండ్స్ ఇచ్చారు. 10 టీమ్స్ కొత్తగా గుజరాత్ టైటాన్స్ వచ్చింది, 2 జట్లు వచ్చాయి, కెప్టెన్స్ మారారు. నిలకడగా ఉన్న టీము బాంబే లాంటి టీంలోంచి ప్లేయర్ అందరూ చెల్లా చెదిరైపోయి ఒక టీంకి వెళ్ళిపోయారు. బాంబేకి ఆడుతున్న ఒక ప్లేయరు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు, మన హార్దిక్ పాండ్యా. అట్లాగే KL రాహుల్ ఒక టీంకి కెప్టెన్సీ చేస్తున్నాడు. మయాంక్ అగర్వాల్ పంజాబ్కి కెప్టెన్సీ చేస్తున్నాడు. కోర్స్ రోహిత్ బాంబేకి చేస్తున్నాడు. రవీందర్ జడేజా మరి చెన్నై సూపర్ కింగ్స్కి. బెంగళూరుకి ఇంకా కెప్టెన్ ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎవరు కెప్టెన్ చేస్తారో అనౌన్స్ చేయలేదు, కానీ అన్ని జట్లకి యంగ్ రిషబ్ పంత్ ఒక టీం కెప్టెన్సీ చేస్తున్నాడు. కాబట్టి సంజు శాంసన్ వికెట్ కీపర్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే టీమ్స్ మారాయి, కెప్టెన్స్ మారారు, అందరూ కొత్తగా రావడం, టీంలన్నీ కూడా IPL మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందా అనేటటువంటి ఒక ఉత్సాహాన్ని నింపుతోంది అందరికీ కూడా, స్పెక్టేటర్స్లో. ఈ ఫార్మాట్ కూడా మారింది. ఇంత ముందర ఒకసారి 2011లో ఒకసారి ఇటువంటి ఫార్మాట్ ట్రై చేసి మళ్ళీ మానేశారు. అయితే ఈ ఫార్మాట్ మూలంగా అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం రండి. నాతో పాటు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే మాజీ క్రికెటర్ లక్ష్మీపతి గారు ఉన్నారు. వెల్కమ్ టు SPIN360 లక్ష్మీపతి. గుడ్ మార్నింగ్ వెంకట్. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. ఇప్పుడు కొత్తగా IPL ఆప్షన్స్ మనం చూసాము. లక్నో సూపర్ జైంట్స్ అనే టీము, గుజరాత్ టైటన్స్ అనే 2 టీమ్స్ వచ్చాయి. కాకుండా పాత 8 టీమ్స్ అట్లాగే ఉన్నాయి, మొత్తం 10 టీమ్స్. అయితే ఈసారి ఏంటంటే ఒక హైదరాబాద్కు చెందిన టీం కేన్ విలియమ్సన్ తప్పించి ప్రతి జట్టుకి కూడా ఒక ఇండియనే కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అది. సో ఇండియన్స్ వికెట్ కీపర్స్, బౌలర్స్ ఇది కాకుండా క్యాప్టెన్స్ని కూడా గ్రూమ్ చేస్తుంది IPL ద్వారా. ఒక్కొక్క జట్టుకు ఒక కెప్టెన్ వచ్చాడు కాబట్టి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకుంటే. దీంట్లో నెగిటివ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ చాలామంది, కొంతమంది లేట్గా వస్తున్నారు, అదే ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ లేట్గా వస్తున్నారు, కొంతమంది ముందరే వెళ్ళిపోతున్నారు, ఇంగ్లాండ్ క్రికెటర్స్. కాబట్టి వాళ్ళు అన్ని మ్యాచ్లకి అందుబాటులో ఉండరు. హెవీ ప్రైస్తో కొనుక్కున్న వాళ్ళు అన్ని మ్యాచ్లు అందుబాటులో లేకపోతే చివరికి వచ్చినప్పటికి స్టేజ్ ఏ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ అంటే కూర్పు దెబ్బతింటుంది. కంపోజిషన్ ఆఫ్ ద టీమ్. ఒక ప్లేయర్ బాగా ఆడుతూ మధ్యలో 1 డౌన్ 2 డౌన్ వచ్చే ప్లేయర్ మధ్యలో తప్పుకుంటే, అంటే తప్పుకోవడం అంటే ఇది తెలిసి తప్పుకోవడం, ఓసారి తెలియకుండా మరి పాండమిక్ మూలంగా కానీ ఇంజరీ మూలంగా కానీ ఏదైనా వచ్చి ఎమర్జెన్సీ వచ్చి తప్పుకోవడం వేరే. కరెక్ట్. ఇది వేరే. ఇది ముందరే దీనికి తగ్గట్టుగానే బ్యాకప్లో కూడా ప్లేయర్ని తయారు చేసుకుంటారు. అసలు టోటల్గా IPL 15 గురించి మీరు కూడా ఆప్షన్స్ ఫాలో అయ్యారు. మన దాంట్లో లైవ్ ఇచ్చాం, మనం మాట్లాడాం కదా. ఈ నెలలోనే IPL స్టార్ట్ కాబోతుంది. కరెక్ట్గా ఇక్కడ నుంచి 24 రోజులలో IPL స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఓవరాల్గా వర్డ్స్ ఐవ్యూలో చూస్తే మీకు ఏమనిపిస్తుంది IPL గురించి? IPLలోని చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు జరగబోయేటట్టు ఉందండి. మార్పులు చేర్పులు అంటే ఇటు ప్లేయర్స్ అటు పోయారు, అటు ప్లేయర్స్ ఇటు వచ్చారు. కాబట్టి చాలా సీటేజ్లో కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా అనిపిస్తుంది. అండ్ పాత టీం అగేన్స్ట్ ఆడుతున్నప్పుడు అరే నన్ను వాళ్ళు ఒప్పుకోలేదు కదా అనే ఒక ఆలోచన విధానం కూడా ప్లేయర్ మనసులో ఉంటుందని చెప్పి నా యొక్క అనుమానము. ఇంకపోతే మీరు అన్నారు ఓపెనింగ్ పారాగ్రాఫ్స్లో, ఓపెనింగ్ సెంటెన్సెస్లో దట్ ఫారెన్ క్యాప్టెన్ ఓన్లీ SRHకు ఉన్నారు, హైదరాబాద్ బేస్డ్ టీంకి అని చెప్పి. బట్ బహుశా RCBకి కూడా వెనుకడి ఉందండి. దట్ సౌత్ ఆఫ్రికన్ జెంటిల్మెన్ విల్ హోల్డ్ ది అని క్యాప్టెన్సీ అని కాదా? డూప్లెసీ అనుకున్నారు. మరి ఎవరికి ఇస్తారో తెలియదు, ఇంకా ఫైనలైజ్ కాలేదు. అయితే విల్ వెయిట్ అండ్ సీ అండి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఫారినర్ మే హెడ్ RCB. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇంకపోతే ఈ 2 టీమ్స్ కొత్తగా ఏవైతే వచ్చినాయో దాని మూలంగా ఏమవుతుంది అని అంటే కనీసం ఒక 40 మంది యంగ్స్టర్స్కి ఛాన్స్ దొరికే అవకాశం ఉందండి. ఆపర్చునిటీస్ వచ్చినాయి కొత్త వాళ్ళకి ఆడడానికి. సో మేబీ ఈవెన్ అట్ ద లోయెస్ట్ ప్రైస్ ఆఫ్ 20 lakhs ఆడినా కూడా
నెక్స్ట్ సీజన్ అది పెరుగుతుంది, ఆ పై వచ్చే సీజన్ బాగా పెరుగుతుంది. సో ఎవరైతే జూనియర్ లెవెల్లోని తర్వాత అండర్-19 వరల్డ్ కప్ ఎవరైతే ఇండియాకి గెలిపించారో, తర్వాత స్టేట్ టీంలో 1 odd అపియరెన్స్ వచ్చి మళ్ళీ దాంతో ఛాన్స్ రాని వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ, తర్వాత టెస్ట్ డిస్కార్డ్స్, తర్వాత స్టేట్ డిస్కార్డ్స్ అన్నీ వేరే లెవెల్స్లో కూడా ఎవరైతే ఆడి మళ్ళీ ఛాన్సులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్స్ అగైన్ వాళ్ళు నిరూపించుకోవడానికి ఒక స్కోపు ఒకటి క్రియేట్ అయింది. అండ్ కొన్ని మ్యాచెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే 2 టీమ్స్ పెరిగినాయి కాబట్టి. సో ఐ థింక్ ఓవరాల్ నాకైతే పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయండి. సో దట్ ఈస్ ఇట్ అండి ఫ్రమ్ మై సైడ్. ఓవరాల్గా 10 టీమ్స్ దే ఆర్ ప్లేయింగ్ 14 లీగ్ మ్యాచ్ ఆడతారు ఒక్కొక్క టీం. ఓకే, 14 లీగ్ మ్యాచెస్. చెప్దాం ఏ గ్రూప్లో ఎవరున్నారు, ఏ గ్రూప్లో ఎవరున్నారు, ఏ విధంగా గ్రూపింగ్ చేశారు అంటే ఎక్కువ సార్లు గెలిచిన రోహిత్ శర్మ టీం ఏది ముంబై ఇండియన్స్ గ్రూప్ ఏలో ఉంది, టాప్ లో ఉంది. తర్వాత గెలిచిన సిఎస్కే బి గ్రూప్ లో టాప్ లో ఉంది. సో ఇట్లాగా వీళ్ళు ఏం చేస్తారు, అట్లాగే ఫస్ట్ టైం ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ ఒక గ్రూప్ లో ఇచ్చారు, లక్నో సూపర్ జైంట్స్ ఒక గ్రూప్ లో ఇచ్చారు. సో వీళ్ళు గెలిచిన రేషియోని బట్టి వాళ్ళకి ఆ సీటింగ్ తీయడం జరిగింది. ప్రాబబ్లీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అందరికీ దొరకాలని ఇవ్వాలని చెప్పి. కరెక్ట్, దట్స్ గుడ్. అయితే ఇక్కడ హోమ్ అండ్ అవే అని కాకుండా గ్రూపింగ్ చేసినప్పుడు ఏం చేశారంటే అడ్వాంటేజ్ ఉండేటట్టుగా ఒక్కొక్క టీంకి ఎక్కువ మ్యాచ్లు ఒక గ్రౌండ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు, కనీసం 4 మ్యాచ్లు ఆడేటట్టుగా. సో దట్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి వచ్చేటట్టుగా. సో అది కూడా ప్లాన్ చేశారు అట్లాగే. అదైన తర్వాత మనకి చూస్తే ఈ గ్రూప్స్లో చాలా సింపుల్గా గ్రూప్ ఏ ఉందనుకున్నాం. గ్రూప్ ఏ ఉంటే 1, 2, 3, 4, 5. గ్రూప్ బిలో 1, 2, 3, 4, 5. When I say A1, that is group A and first team. Okay. So A1 will play against 2 matches. Okay. Against 3, 2 matches. Against 4, 2 matches. Against 5, 2 matches. That is the same group. Sum of 8 matches అయ్యాయి వాళ్ళ గ్రూప్ లో 8 అయ్యాయి. సిఎస్కే A1 కి ఆపోజిట్ లో ఉన్నది B1. సో B1 అంటే చెన్నై. సో ముంబై విల్ ప్లే విత్ B1 2 matches. అంటే ఎక్కడైతే గ్రూప్స్ ఇచ్చారో గ్రూప్ ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు వాళ్ళతో 2 సార్లు ఆడతారు. సో దట్ మేక్స్ ఇట్ 10 matches. బి గ్రూప్ లో తగ్గిన ఇంకా 4 టీమ్స్ ఉన్నాయి, వాళ్ళతో ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. ఎవరు? ముంబై. సో దట్ కమ్స్ టు 14. వెరీ సింపుల్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. A and B groups, A1 B1, A2 B2, A3 B3, A4 B4, A5 B5. A1 will play with A2 2 matches, A3 లో 3 matches 2 matches, A4 లో 2 matches, A5 లో 2 matches, అంటే టోటల్ 8 matches. అట్లాగే A1 will play against B1 2 matches, that is 10 matches for A1. A1 will play against B2, B3, B4, B5 1 match, that is 14 matches. This applies to every team. Second place to A2 will play 8 matches in their own league. And they will play 2 matches against the opponent. అంటే B2 ఉన్న వాళ్ళతో 2 మ్యాచ్లు ఆడుతుంది, తక్కిన వాళ్ళతో 1 మ్యాచ్ ఆడుతుంది. సో ఇది చాలా సింపుల్. దాని మీద ఒక 5 minutes కూర్చుంటే కదా అర్థమైపోతుంది. 14 మ్యాచ్ వచ్చాయి అండ్ టోటల్గా 70 మ్యాచెస్ జరగబోతున్నాయి. బాంబేలో 3 గ్రౌండ్స్ ఉన్నాయి, 3 గ్రౌండ్స్ కూడా ఆడుతున్నారు. డివై పాటిల్ కానీ బ్రెబోన్, క్రికెట్ కమ్స్ బ్యాక్ టు బ్రెబోన్ స్టేడియం. వాంఖేడేలో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లన్నీ కూడా కాకుండా ఎంసీఎస్ స్టేడియం ఇన్ పూణే ఆల్సో హోస్టింగ్ సమ్ మ్యాచెస్. పూణే అండ్ బాంబే అంటే ఇట్స్ 2 hours డ్రైవ్ టైం, కాబట్టి ఇట్స్ నాట్ వెరీ ఫార్. బికాస్ ఆఫ్ పాండమిక్ ఏం చేశారంటే ట్రావెలింగ్, ఎయిర్పోర్ట్స్, అంటే ఎక్కడైతే కోవిడ్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేయాలని చెప్పి దే రిస్ట్రిక్టెడ్ వెన్యూస్. ఇండియా అంతా తిరిగే బదులు ఒక దగ్గర కూర్చొని మ్యాచ్. ఇప్పుడు బాంబేకి షార్జాలో ఆడితే షార్జా, దుబాయ్, అబుదాబి 3 గ్రౌండ్స్ ఉన్నాయి. అక్కడ కనీసం ఇక్కడ 4 గ్రౌండ్స్ ఉన్నాయి. సో వీఆర్ గెటింగ్ వన్ మోర్ గ్రౌండ్ అండ్ 50% క్రౌడ్ను కూడా అలౌ చేస్తారని చెప్పి అన్నారు. సో ఈ ఫార్మెట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. 26th March నాడు స్టార్ట్ కాబోతుంది. 29th April నాడు ఫైనల్స్ ఆడుతున్నారు. సో ఏప్రిల్ అంటే ఎండలు కాబట్టి
మార్నింగ్ మ్యాచెస్ అంటే ఆఫ్టర్నూన్ మ్యాచెస్, నైట్ మ్యాచెస్ కూడా ఉంటాయి, డబుల్ హెడర్స్ ఉంటాయి కొన్ని. ఎస్పెషలీ టు గెట్ క్రౌడ్ ఇన్ టు ది గ్రౌండ్. వీకెండ్స్లో హాలిడేస్లో ఏం చేస్తారంటే దిల్ ప్లే వన్ గేమ్ ఎట్ 3 o'clock అండ్ ఈవినింగ్ గేమ్ ఎట్ 7:30. ఇట్స్ నాట్ 8, ఇట్స్ నాట్ 7:30. సో రెండుగా కొత్త టీమ్స్ వచ్చాయి మనకు తెలుసు, లక్నో సూపర్ జైంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా, ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ బరోడా కాబట్టి. లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్, నిన్నటిదాకా పంజాబ్కి కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ వదులుకుంటే అతను వచ్చి దీని కెప్టెన్ అయ్యాడు. కలకత్తా నైట్ రైడర్స్కి శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్ చేశారు. అతను కూడా హీ వాంట్స్ టు బి ఏ కెప్టెన్ ఫర్ వన్ టీమ్ బికాస్ ఈజ్ ఏ కెప్టెన్సీ మెటీరియల్. ఫ్యూచర్లో మనకి ఇండియాకి పనికొచ్చేది. ఓవరాల్గా యంగ్ కెప్టెన్స్ ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్సీ తప్పుకుంటాను అని విరాట్ కోహ్లీ చెప్పడము, సిఎస్కే నుంచి తప్పుకుంటాను అని ధోని చెప్పడంతో కొత్త కెప్టెన్స్ వేటలో పడ్డారు. ఆల్రెడీ రవీంద్ర జడేజాకి ఇచ్చారు కెప్టెన్సీ సిఎస్కేకి. బెంగళూరు ఇంకా అనౌన్స్ చేసేది ఉంది. యాజ్ యూ సెడ్ డూప్లేకి ఇవ్వచ్చు. మరి అక్కడ కొత్త వచ్చిన ప్లేయర్స్ ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా ఉంటాయి. ఓవరాల్గా చూస్తే నేను గ్రూప్స్ చెప్పాను కదా, ఈ ఫార్మేట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? అలా బాగుందండి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుంది. ఇది వరకు ఏంటంటే ఆల్మోస్ట్ టాప్ టీమ్స్కి అంత ఎక్కువ కష్టాలు ఎదుర్కొనే అవకాశాలు ఉండేవి కావు. సో ఇప్పుడు అపోజిషన్ టీమ్ టాపర్స్తో కూడా వాళ్ళు 2 మ్యాచ్లు ఆడతారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ కొత్త టీమ్స్ కూడాను ఎక్కువగా అలార్మింగ్ పొజిషన్ కాకుండా అందరితో ఈక్వల్గానే ఆడేటట్టు అనిపిస్తుంది. అండ్ కొత్త టీమ్స్ ఎస్పెషలీ ఏమవుతుంది అంటే వాళ్ళ టీమ్స్ని నిలబెట్టుకోవాలి, ప్లేయర్స్ని ప్రూవ్ చేసుకోవాలనే ఒక తపన అనేది ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దే విల్ బి ఫిగరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్లో, ఐపీఎల్లో. సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మ్యాచెస్ నెక్ టు నెక్ నడిచేటట్టు అనిపిస్తుంది. ఇది వరకు అంటే వన్ సైడెడ్గా అనిపించేది. బొంబాయి ఇండియన్స్ అనగానే వన్ సైడ్ అనిపించేది, లేకపోతే సిఎస్కే అనగానే వన్ సైడెడ్ అనిపించేది. అదేవిధంగా ఆర్సీబీ అంటే వన్ సైడెడ్ అనిపించేది. ఇప్పుడు అలా లేదు, అందరు ఈక్వల్గానే ఉన్నట్టు. ఎక్సెప్ట్ కొంచెం నా ఉద్దేశంతో, ఐ డోంట్ నో వెదర్ యూ విల్ అగ్రీ విత్ మీ ఆర్ నాట్ అన్నది, ఎస్ఆర్హెచ్ఏ కంపారిటివ్గా కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుందండి ఆన్ పేపర్. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఎస్ఆర్హెచ్ ఒక్కటే నాకు కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఒక్కొక్క టీం తీసుకుంటే ముంబై విల్ ప్లే అగేన్స్ట్ కేకేఆర్ 2 matches, అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్ 2 matches, ఢిల్లీ క్యాపిటల్స్ 2 matches అండ్ లక్నో సూపర్ జైంట్స్ 2 matches ఆడుతుంది. కాకుండా సిఎస్కే తోటి 2 matches ఆడుతుంది. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, పంజాబ్ అండ్ గుజరాత్ టైటన్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ఏలో 1లో ఉన్న 1 విల్ ప్లే 2 matches అగేన్స్ సిఎస్కే, 2 matches అగేన్స్ సిఎస్కే. వాళ్ళ గ్రూప్ లో అందరితో 2 matches ఆడుతుంది. కేకేఆర్, ఆర్ఆర్, డీసీ అండ్ లక్నో సూపర్ జాయింట్స్ 8 అయ్యాయి. సో ఎదుర్కొండా ఉన్న సిఎస్కే తో 2 matches ఆడుతుంది, 10 అయ్యాయి. సిఎస్కే కింద ఉన్న 4 teams తో ఒక్కొక్క మ్యాచ్, 14 అవి లీగ్ మ్యాచెస్. సో దిస్ ఇస్ ద ఫార్మాట్ ఫర్ ఆల్ టీమ్స్. అలాగే ఇప్పుడు గుర్తుండిపోతుంది అది. ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ ఆల్సో విల్ ప్లే 2 matches అగేన్స్ ముంబై, 2 matches అగేన్స్ రాజస్థాన్, 2 matches అగేన్స్ ఢిల్లీ, 2 matches అగేన్స్ లక్నో సూపర్ జాయింట్స్. అయితే దే విల్ ప్లే 2 matches అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. గ్రూప్ బిలో హైదరాబాద్ తోటి 2 matches ఆడుతుంది. అట్లాగే చెన్నై తోటి, ఆర్సీబీ తోటి, పంజాబ్ తోటి, గుజరాత్ టైటన్స్ తోటి ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. అటు థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏ గ్రూప్లో తీసుకుంటే రాజస్థాన్ రాయల్స్ విల్ ప్లే 2 matches అగేన్స్ట్ కేకేఆర్, పైన ఉన్న ముంబై, కింద ఉన్న డీసీ అండ్ ఎల్ఎస్సీ తోటి 2 matches ఆడుతుంది. దానికి ఎదుర్కొండా అంటే రాజస్థాన్ రాయల్స్ ఎదుర్కొండా ఉన్నది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి 2 matches ఆడుతుంది. పైన ఉన్న సిఎస్కే తోటి, ఎస్ఆర్హెచ్ తోటి, పీబీకేఎస్ తోటి, గుజరాత్ టైటన్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. సో ఈక్వల్ గానే ఉంది, అందరికి 14 matches అందరికి 14 matches వస్తాయి. అట్లాగే ఆ టీంలో కూడా ఏం చేస్తే ఇప్పుడు చెన్నై ఉంది. చెన్నై విల్ ప్లే అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ 2 matches, ఆర్సీబీ 2 matches, పంజాబ్ తో 2 matches అండ్ గుజరాత్ టైటన్స్ తోటి 2 matches ఆడి ఇటు సైడ్ వచ్చేటప్పుడు ముంబైతో 2 matches ఆడుతుంది. తక్కిన A2, A3, A4, A5 ఉన్నాయి, వాళ్ళతో ఒక్కొక్క మ్యాచ్ అని. సో దిస్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ది లీగ్ ఫార్మాట్. సో ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి 5th ప్లేస్లో A5లో ఉన్నవాడు, B5 ఉన్న వాళ్ళతో 2 matches ఆడతాడు. A4, B4 తోటి 2 matches, తక్కిన అందరితో 1 match, వాళ్ళ గ్రూప్లో అందరితో 2 matches. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. వెరీ ఈజీ బికాస్ ఐపీఎల్ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. Now I'd like to know
టీమ్స్లలో ఇషాన్ కిషన్ ఇంజర్డ్, దీపక్ చాహర్ ఇంజర్డ్, అండ్ దీపక్ చాహర్ గురించి ఇషాన్ కిషన్ గురించి ఐపీఎల్ ఆడతారా ఆడరా అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చింది. దీపక్ చాహర్ ప్లేస్ ఫర్ సిఎస్కే, ఇషాన్ కిషన్ ఓపెన్స్ విత్ రోహిత్ ఫర్ ముంబై ఇండియన్స్. సో వీళ్ళకి ఈజ్ ఇట్ టూ ఎర్లీ దట్ అది. అట్లాగే జేసన్ రాయ్ ఈజ్ నాట్ అవైలబుల్ కాబట్టి రైనాను కొనేశారు వాళ్ళు. 2 crores జేసన్ రాయ్ ఈజ్ నాట్ అవైలబుల్. భయ్యబాబులు అన్ని రోజులు ఉండలేను, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ ఆడి మళ్ళీ 45 days అలా అని చెప్పి తప్పుకున్నాడు. సెకండ్ చైల్డ్ అయినందుకు క్వాలిటీ టైం విత్ హిస్ ఫ్యామిలీ. సో ఆ ప్లేస్ లో రైనాని తీసుకోబోతున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి. సో జస్టిస్ డన్. గుడ్ ఫర్ జస్టిస్ డిలే అయిండొచ్చు కానీ డినే చేయలేదు అది అనుకోవచ్చు. పోతే టీమ్స్ లో చూస్తే రిషబ్ పంత్ కెప్టెన్ ఓపెన్ చేస్తాడా? మనం మొన్న ఒక వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఇషాన్ కిషన్ తోటి గనక 1 step ahead ఉండాలంటే ఈ షుడ్ ప్రమోట్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఓపెనర్, అండ్ ఈజ్ అన్ ఓపెనర్ ఇన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఢిల్లీ టీం చాలా క్రౌడెడ్ గా ఉంది, శిఖర్ ధవన్, పృథ్వీ షా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రిషబ్ పంత్ ఓపెన్ చేసే అవకాశం రాలేదు. ఓకే, బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా పృథ్వీ షా ఉన్నాడు, ఇప్పుడు కూడా డేవిడ్ వార్నర్ ఉన్నారు, ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు. వాట్ ఆర్ ద ఛాన్స్ ఆఫ్ రిషబ్ పంత్ ఓపెనింగ్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యాప్టెన్ అండ్ ద టీమ్ మేనేజ్మెంట్ అండి. ఇఫ్ సిమిలర్ ఐడియాస్ మనం ఎలా అయితే ఆలోచించామో ఆ రోజు డిస్కషన్ చేసాము వీడియోలో, ఆ థాట్ అతనికి వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అదర్వైజ్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సీనియర్స్ కానీ ఎవరో ఒకరు దే వుడ్ హావ్ పుట్ దట్ ఐడియా ఇన్ టు హిస్ మైండ్ అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ది ఇన్నింగ్స్ అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చేసుకుంటాడు, ఎందుకంటే యంగ్స్టరు, అతనికి బ్యాటింగ్ చాలా బాగుంది, కీపింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా క్వాలిటేటివ్గా ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, ఎజిలిటీ ఉంది, ఎబిలిటీ టు మూవ్ అరౌండ్ అని ఉంది, బాగుంది, యాక్టివ్గా ఉంటున్నాడు. అండ్ స్కోరింగ్ కూడా చాలా ఫ్రీగా స్ట్రోక్స్ ప్లే చేస్తాడు. కాకపోతే మనం ఇంకా ఎల్స్వేర్ ఏదో వీడియోలో కూడా మనం అనుకున్నాము, ఈ హ్యాస్ టు స్టే దేర్ ద వికెట్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ఈ స్టార్ట్స్ ప్లేయింగ్ ఇస్ ఫోర్స్ఫుల్ షార్ట్స్ స్ట్రోక్స్ అని చెప్పి అనుకున్నాము. ఒకవేళ ఆ మెచ్యూరిటీ తన బుర్రలోకి వచ్చేసింది అని అంటే, అండ్ అతని మనసులో ఒకవేళ వచ్చింది అని అంటే దట్ ఇషాన్ కిషన్ ఈజ్ ద థ్రెట్ టు హిమ్, ఇమీడియట్ థ్రెట్ అని అనిపిస్తే కానీ డెఫినెట్గా హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండి. ఐ హ్యావ్ ఎవ్రీ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ and he has got the skill also in him to prove himself. That's how if Rishabh Pant wants to open, then who will go down the order? Warner, Prithvi Shah may go down. లేకపోతే వార్నరు లెఫ్ట్ రైట్ అవసరం లేదు అని అంటే దాని పృథ్వీ షా రైట్ హ్యాండ్ ఉన్నట్టాడు, రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడు కాబట్టి ఆ కాంబినేషన్ కూడా దే కెన్ ట్రై. వార్నర్కి నెంబర్ 3 పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను అండి. ఎందుకంటే నథింగ్ టు లూజ్ ఫర్ వార్నర్, నథింగ్ టు లూజ్ ఫర్ సీనియర్ శిఖర్ ధవన్ అలాంటి వాళ్ళకి ఓపెనింగ్ పోతే ఏముంది, నెంబర్ 3 వస్తే ఉంది, డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళు యంగ్స్టర్స్ ఐ థింక్ దే షుడ్ బి గివెన్ దీస్ ఆపర్చునిటీస్ మోర్ compared to the senior players like Shikhar Dhawan or David Warner who are on their way out. I think so. అయితే ఇక్కడ ఒకటి పృథ్వీ షాను కాదని రిషబ్ పంత్ ఓపెన్ చేసే క్రిటిక్ హెవీ ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈజ్ ఆల్సో కంటెండర్ ఫర్ ఓపెనింగ్ స్పాట్ ఇండియన్ టీంలో. అతను మిడిల్ ఆర్డర్కి పంపించి రిషబ్ పంత్ వస్తే that attracts lot of trouble. Okay, let us restart this topic అండి. Who are all the openers in Delhi team now? పృథ్వీ షా, వార్నర్, వీరు ఒకళ్ళిద్దరు ఉన్నారు, లోకల్ ప్లేయర్స్ ఉన్నారు. సో న్యాచురల్ గా ఓన్లీ శిఖర్ ధవన్, ఐ మీన్ వార్నర్ అండ్ పృథ్వీ షా మధ్యలో పృథ్వీ షా మే బి ప్రిఫర్డ్ బికాస్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్. ఇఫ్ దిస్ ఫెలో డిసైడ్స్ టు ఓపెన్ ది ఇన్నింగ్స్, ఓకే, ఇఫ్ ఇట్ డజంట్ వాంట్, ఇఫ్ యూ వాంట్స్ టు కమ్ ఎట్ బ్యాట్ అండ్ నెంబర్ 3 అంటే దర్ ఇస్ నో ప్రాబ్లం, బోత్ ద పీపుల్ విల్ బి ఓపెనింగ్. అక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి కాంబినేషన్ దొరుకుతుంది కాబట్టి. సో ఐ డోంట్ థింక్ ఇది అంత మరీ ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోను. వేరే ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో వెదర్ దే హ్యావ్ బీన్ ట్రైడ్, వెదర్ దే హ్యావ్ బీన్ టెస్టెడ్ అనేది వీ డూ నాట్ నో. సో న్యూ పీపుల్కి but potential threat is there for him from Ishan Kishan. So to outsmart him, yeah, so he may prefer to come
యాజ్ అన్ ఓపెనర్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ పృథ్వీ షాతో ఓపెన్ చేసి ఇద్దరు యంగ్స్టర్స్ అండ్ డేవిడ్ వార్నర్ ని రిక్వెస్ట్ చేసి నెంబర్ 3 పంపిస్తారా వార్నర్? సో ఇట్లా జరిగే అవకాశాలు ఈసారి IPL లో చాలా ఉన్నాయి. అవును, ఎందుకంటే న్యూ పర్మిటేషన్స్, న్యూ కాంబినేషన్స్ దే హ్యావ్ టు ట్రై బికాస్ సో మెనీ చేంజెస్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. ద సేమ్ టీమ్ కంటిన్యూ అయ్యిండుంటే probably this discussion would have become redundant. Okay, the youngsters coming in from other teams, performers joining to new teams and all these things have come up kabatti they will try new combinations, new permutations and then stabilize for the next 4 years kadani. When the next time the auctions take place anetappudiki these people would have established themselves in the team kabatti I don't foresee any problem and for any team. I don't foresee any problems at all. One more interesting thing is in the Punjab team. They have purchased one England player, 24 years old, Livingston. Liam Livingston. So he bowls both off spin and leg spin. Yes. See how people are doing R&D, research and development ఎట్లా ఉందంటే అజరుద్దీన్తో స్టార్ట్ అయింది. ఫ్లిక్ త్రోస్, బాల్ తీసుకుని పైకి వచ్చి కొట్టకుండా అక్కడి నుంచి అక్కడ త్రో చేస్తే టు సేవ్ టైం, పొటెన్షియల్ రన్అట్ చేసేందుకని అక్కడ మొదలైంది. And now people are they started throwing the ball with both hands. Yes, left to right. There are certain people who are able to bowl with both left and right arm also. Yes. And this Livingston is a hard hitter. He can bowl off spin and leg spin. Correct. Rendu kuda. So depending on the batsman, he may changes. What do you say about a batsman bowling both off spin and leg spin? Is it an asset for the team? Definitely yes, and ఎందుకంటే any skill that can be encased in favor of the team at a given point of time. Whether the left-hand batsman unnada, right-hand batsman unnada at the wicket, how well they are playing, how well they are settled at the wicket, it has to be taken into account. Pitch condition కూడా తీసుకోవాల్సి వస్తుంది, టాస్ విన్ అయ్యారా లేదా, వెదర్ దే ఆర్ చేసింగ్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ దే హ్యావ్ టు కన్సిడర్ బిఫోర్. అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి అన్ అసెట్ అండి, బికాజ్ ambidextrous. ఇప్పుడు ఐ కెన్ రైట్ విత్ మై రైట్ హ్యాండ్, ఐ కెన్ రైట్ విత్ మై లెఫ్ట్ హ్యాండ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ క్వాలిఫికేషన్ అండి. సో ఐ విల్ బి మోర్ ప్రిఫరబుల్ కంపేర్ టు అనదర్ పర్సన్ హూ ఇస్ ఓన్లీ ఐదర్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్. దట్ ఈస్ కాల్డ్ ambidextrous. సో దేర్ ఇక్కడ కూడా లెఫ్ట్ ఆర్మ్ కానీ రైట్ ఆర్మ్ రెండే వేయగలిగితే నథింగ్ లైక్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ చేస్తుంటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వేద్దామనంటే వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు నేను రైట్ హ్యాండ్ వేస్తానంటే రైట్ హ్యాండ్ వేసుకోవచ్చు. ఐ థింక్ దట్ పాసిబిలిటీ ఇస్ దేర్, దట్ ఛాన్స్ ఇస్ దేర్. ఐ థింక్ దట్ దేర్ ఇస్ నో రూల్ యాజ్ సచ్ బారింగ్ దట్ కదా. కరెక్ట్. సపోజ్ సంబడి లైక్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధవన్ లాంటి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అగెయిన్స్ట్ ద బాల్. అంటే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ శిఖర్ ధవన్ కి సపోజ్ లెగ్ స్పిన్నర్ బౌలింగ్ వేస్తే బాల్ కమ్స్ సచ్ ఈజీ పేస్ టు హిమ్. పాయింట్ దగ్గర నుంచి మిడ్ ఆఫ్ మధ్యలో ఎక్కడైనా కట్ చేయగలుగుతాడు, డ్రైవ్ చేయగలుగుతాడు. హీ లవ్స్ దట్ షాట్. అటువంటి వాళ్ళకి లివింగ్స్టన్ ఏం చేస్తారంటే దెన్ హీ బౌల్స్ హిజ్ ఆఫ్ స్పిన్ విచ్ బికమ్స్ ఏ లెగ్ స్పిన్ ఫర్ ద బ్యాట్స్మెన్. సో ఈ హోంవర్క్ చేసుకుని నెక్స్ట్ లోనే ప్రాక్టీస్ చేసుకుంటారా? అంతేనండి, లేకపోతే వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ సచ్ ఎ స్కిల్? బికాస్ వాళ్ళ టీంలో కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ విల్ బి ట్రైయింగ్ దిస్ ఆర్ట్ అనమాట. ఇది చేస్తే వాడు వెదర్ ఈస్ కంఫర్టబుల్, వెదర్ లెగ్ స్పిన్ వేస్తే కంఫర్టబుల్లా, వెదర్ ఆఫ్ స్పిన్ వేస్తే కంఫర్టబుల్లా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనేది నెట్స్లోనే తెలుస్తుందండి. దాని తర్వాత మ్యాచ్ దాంట్లో అట్మాస్ఫియర్లో హీ విల్ బి ట్రైయింగ్. అదర్వైజ్ ఇక అక్కడ పోయి నేను ఆఫ్ స్పిన్ వేస్తాను అంటే కుదరదు కదండి. రెగ్యులర్ ఆఫ్ స్పిన్నర్ అంటే లైక్ అశ్విన్ ఉన్నాడు అనుకో, రెగ్యులర్ ఆఫ్ స్పిన్ వేసుకుంటాడు. బట్ వేర్ దిస్ ఫెలో ఈజ్ ambidextrous, he can try both leg spin as well as off spin అంటే డిపెండ్స్ ఆన్ ద పిచ్ కండిషన్, డిపెండ్స్ ఆన్ ద బ్యాట్స్మెన్ వెదర్ లెఫ్ట్ హ్యాండరా రైట్ హ్యాండరా అన్నది. అండ్ ఆల్సో వెదర్ వీఆర్ చేసింగ్ ఆర్ వెదర్ వీఆర్ పుట్టింగ్ అప్ ఎ మ్యాసివ్ టోటల్ అని దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. లైక్ ఐ టోల్డ్ యూ, I think I'm repeating myself, I'm sorry Gani, but all these aspects will have to be taken into account and it is a definitely an added advantage and it will be tried and tested at the next level before it goes there. Next, the most important question comes to you now, which you have to use your what it does experience to answer cheyalsi vastundi. A bowler who can bowl leg spin and off spin, suppose he is bowling off spin, suddenly ఒక లెగ్ స్పిన్ వేయాలి అనుకుంటాడు, అది కెప్టెన్కి చెప్పాలా నేను లెగ్ స్పిన్ వేస్తున్నాను అని, లేకపోతే దీని గురించి బ్యాట్స్మెన్ వస్తాడు, వచ్చినప్పుడు కోచ్ కెప్టెన్ అండ్ మెంటర్ అందరు కలిసి ఈ బ్యాట్స్మెన్ వచ్చి బ్యాటింగ్ చేస్తుంటే నీకు ఎగెన్స్ట్గా ఇట్లా ట్రై అని
డెలిబరేషన్స్ ఏమైనా జరుగుతాయా, ఆర్ ఇట్ షుడ్ బి ఆర్ ది కెప్టెన్ షుడ్ లీవ్ ఇట్ అలోన్ టు బౌలర్ టు యూజ్ హిస్ స్కిల్ సెట్? ప్రాబబ్లీ అక్కడ కెప్టెన్, మేనేజరు, కోచ్, మెంటర్స్ వీళ్ళందరితో ఏం పని ఉండదండి. ప్రాబబ్లీ ఈ హ్యావ్ టు మేక్ ఎన్ అనౌన్స్మెంట్ టు ద అంపైర్, ఐఎమ్ బౌలింగ్ రైట్ ఆర్మ్ ఓవర్, లేకపోతే రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ ఏదో అని చెప్పి అంతవరకే. యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఆర్ మై నాలెడ్జ్ గోస్, I don't think I have come across any such rule that he has to take the permission of the captain. No, rule అంటే in order to do it properly అంటే కెప్టెన్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఈ బాల్ వేస్తే రీడ్ చేస్తారు. నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేటప్పటికి కెప్టెన్ దగ్గరికి వెళ్ళాడంటే ఇప్పుడు ఆఫ్ స్పిన్ వేస్తాడు లేదా లెగ్ స్పిన్ వేస్తాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది పెట్టాలి, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్. బట్ డెఫినెట్ గా ఏం చేయాలి, ఆ బౌలర్ వాళ్ళ వికెట్ కీపర్ కి మటుకు ఏదో విధంగా సిగ్నల్ ఇవ్వాలి. సో ఇది లివింగ్స్టన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇకపోతే మూడోది ఇంపార్టెంట్ ఈజ్ విరాట్ కోహ్లీ హూ ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్ టు ఓపెన్ ఇన్ ద వరల్డ్ కప్ మొన్న జరిగిన దాంట్లో. దో ఇట్ ఇంట్ ఈ కెప్టెన్సీ కనుక చేయకపోతే ఆర్సీబీకి యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ యాజ్ అన్ ఓపెనర్ బికాస్ పడికల్ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫర్ ఆర్సీబీ దిస్ ఇయర్. Yes. And all along I think in IPL he has come opening only అండి. నెంబర్ 1, నెంబర్ 2 ఆడేవాడు. along with Padikkal he had a formidable opening pair also. He has also scored 100 మన Padikkal. So chances are that Kohli will open the innings so that he gets longer amount of stay at the wicket. 20 overs లో కనీసం 10, 12, 15 overs ఆడుకునేటట్టు I think he'll plan అండి. Because he has to come back into form and he has to regain his confidence, if at all he has lost his confidence, and he is also on the verge of setting up a record 100th test appearance. On 4th he is going to achieve that also. Once all these things are achieved, one more feather in his cap అన్నట్టు 100th టెస్ట్ కూడా ఆయనకు వచ్చేసింది అని అంటే ప్రాబ్లీ టెన్షన్స్ విల్ ఈజ్, స్ట్రెస్ ఎక్కువ ఉండకపోవచ్చు, అండ్ ఈ విల్ బి ద నార్మల్ విరాట్ కోహ్లీ అని చెప్పి నేను అనుకుంటున్నాను. there should not be any problem and he will open the innings. I'm that much sure. So if he opens with the duple, then that becomes one of the formidable opening combination. Yeah, definitely, why not? Why not? But only difference is that left hand right hand combination unte, like all other teams they are planning for left hand right hand opening partnership అంటే maybe ఆ edge కొంచెం మరి వీళ్ళకి వీక్నెస్ లాగా అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ బోత్ ఆర్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ అండి. ఓపెన్కి కానీ నెంబర్ 3కి కానీ దే కెన్ ఫిట్ ఇన్ ఎనీవేర్. ఇంటర్నేషనల్ లెవెల్లో దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ దే వాంట్ టు, దే హ్యావ్ టు ప్రూవ్ కదా. One more point, let's come to Rajasthan Royals. Yes. What we are doing is ఒక్కొక్క ప్లేయర్ని తీసుకుని we are discussing because these are the areas where this IPL everybody will watch, they look for. Yes. Sanju Samson, captain, wicket keeper. Yes. అండ్ మిడిల్ ఆర్డర్లో అతని ప్లేస్ ఎంత మట్టుకుంటుందో తెలియదు బికాస్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఈ టీమ్ ఫార్మిడబుల్గా ఉంది కాబట్టి హీ మే నాట్ గెట్ ఎ ఛాన్స్. అండ్ దాని తర్వాత వచ్చే నెంబర్ 6 ఇట్ గోస్ ఫర్ అన్ ఆల్రౌండర్. వెంకటేష్ అయ్యర్ అదే ఆల్రౌండర్స్కి వెళ్తుంది. సో సంజు శాంసన్ ఆల్సో యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు త్రో ది హ్యాట్ ఇన్ టు ద రింగ్ అలాంగ్ విత్ రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ యాజ్ వికెట్ కీపర్ ఓపెనర్ అన్ని మ్యాచ్లు ఓపెన్ చేసే అవకాశం ఉందా రాజస్థాన్ రాయల్స్ కి? అంటే నేను అనుకోవటం ఏంటంటే అండి, ఆఫ్టర్ ది అజంప్షన్ ఆఫ్ రోహిత్ శర్మ యాజ్ ద కెప్టెన్ అండ్ ద న్యూ చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఫస్ట్ టైము దిస్ ఫెలో హ్యాస్ బీన్ పిక్డ్ ఫ్రమ్ నోవేర్. అవునా కదా, ఫ్రమ్ నోవేర్. వన్స్ ఆర్ ట్వైస్ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఇండియా. ఆఫ్ కోర్స్ హీ డిడ్ నాట్ ప్రూవ్ హిమ్సెల్ఫ్, దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ థింగ్ అనుకోండి. కానీ బట్ హీ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ ఆర్ ఆఫ్ అండ్ ఆన్ అట్లీస్ట్ అట్ ఇన్ ది IPL యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెవెల్. అండ్ నేను మంచిగానే హెండ్రా లాస్ట్ టైమ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ హీ హ్యాడ్ స్కోర్డ్ 100. కాకపోతే ఏంటంటే he has to stay at the wicket, and the same rule which we have been saying that people have to stay at the wicket, like we are recommending for even wicket keeper left hand batsman Rishabh Pant, he has to stay at the wicket. Okay, try to build his innings, get his eye in, see that his shoulders open up and also feet are moving freely, then he'll become a very formidable batsman. And he has got all the strokes, all the power in the world. I mean
అండ్ క్రియేట్ హిస్టరీ ఫర్ దెమ్సెల్వ్స్ అండి. ఒక ఇన్నింగ్ ఆడితే మళ్ళీ ఒక 4-5 ఇన్నింగ్స్ 2-3 ఇన్నింగ్స్ గురించి ఏమి పర్ఫార్మెన్స్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై దీస్ పీపుల్ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ ద వేస్ ఆన్ ద వే సైడ్ అనమాట. వేరే ఇప్పుడు కేఎల్ రాహుల్ ఉన్నాడు అనుకోండి. కేఎల్ రాహుల్ వచ్చినప్పుడల్లా ఏదో స్కోర్ చేస్తున్నాడు, 30-40 30-40 70-80 90 అట్లా కొట్టుకుంటూ ఉంటున్నాడు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ ఈ స్టేజ్లో కూడా ఈ వాజ్ ఆస్క్డ్ బై ది డ్యూరింగ్ దట్ పోస్ట్ మ్యాచ్ interview that do you think you have cemented yourself in the test in the team అని అంటే I don't think I can say that I have cemented myself అంటే అంత హ్యూమిలిటీతో అతను ఆన్సర్ ఇచ్చాడు. I have been trying to I'm trying to be as consistent as possible so that I find a place in the team అని అంత వేగ్గా ఇచ్చాడు రిప్లై. అదర్వైజ్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అయి ఉంటే yes why not I have played so well, I have made some 214 runs in 3 matches. All the 3 matches I have scored against West Indies, I have scored in South Africa అని చెప్పలేదు. ఎందుకంటే ఏంటంటే ఎవరికీను షూరిటీ లేదు ఒక పర్టికులర్ పొజిషన్ అని. కానీ ఇదివరకు ఏంటి అని అంటే all the 11 players were sure about their positions in the respective positions if you remember for some time. దెన్ ఆఫ్టర్ దట్ ఈ కాంపిటీషన్ ఎక్కువ వచ్చింది, ఐపీఎల్ రావటం మొదలెట్టింది, కొత్త వాళ్ళందరూ ఫీల్డ్లోకి రావటం మొదలెట్టారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ నౌ గెటింగ్ ఛాన్సెస్ స్లోలీ వన్ బై వన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్రాసెస్. సమ్ ఆఫ్ దెమ్ లైక్ Sanju Samson, he has to re-establish himself so that he finds a permanent position in the Indian team. Yeah. He is a good keeper also. No. Let's stick to Rahul for a minute. Rahul is available for selection anukunnam. Then he comes as an opener only. All our discussion is waste. Sanju Samson, Rishabh Pant, Ishan Kishan. But Rahul Kentante as a vice captain designate, he may deny to keep wickets. So he may open. So that brings one of these 3 players to come in the middle because you need wicket keeper. Yeah. And opening slot అయితే ఖాళీ లేదు. సో మిడిల్ ఆర్డర్లో రావాలంటే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజు శాంసన్లో whom do you prefer in coming in the middle? నేను అనుకోవటం ఏంటంటే అండి కేఎల్ రాహుల్ ఈజ్ లైక్ ఏ స్టెప్నీ అండి. స్టెప్నీ అంటే మన ఒక టైర్ పంచర్ అయిపోయిందంటే ఎడిషనల్ టైర్ తీసేసి పెట్టేసుకొని వి గో ఆన్. అదే విధంగా హీ ఈజ్ అన్ ఓపెనర్. He bats at number 1, he bats at number 3, number 4, number 5, number 6, number 7. Wherever you want to put him, he can bat. So there is no hard and fast rule that okay, I will not keep wickets, but I will open the innings andaniki వీలు లేదు. Correct. Okay, that option is not with him. The team management will decide whether he is going to open or not, and depending on the opposition team and all that, how effective the previous match లో opening pair ఎలా ఆడారని దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. వేరాజ్ వీళ్ళైతే కొత్తగా ఛాన్స్ తీసుకోవటానికి అంటే రిషబ్ పంత్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు టీంలో. కాకపోతే ఈ ఆఫ్లెట్ ఈ రీసెంట్ 2 టూర్స్ టూరింగ్ టీమ్స్తోని దిస్ ఫెలో హెస్ కమ్ టు ద ఫోర్. ఎవరు? ఈశాన్ కిషన్. అండ్ ఈశాన్ కిషన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి అతని దగ్గర నుంచి ఇతనికి ఎక్కువ కాంపిటీషన్ వచ్చింది, థ్రెట్ వచ్చింది. ఎవరికి? రిషబ్ పంత్కి. కాబట్టి అతను ఆయన టీంకి నేను ఓపెనింగ్ చేస్తానని చెప్పి అంటాము. తర్వాత ఈ మన టీం ఇండియన్ టీంకి కూడా ఓపెనింగే పెడతారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అండి. అదేవిధంగా మన ఈశాన్ కిషన్ కూడా ఓపెనింగే చేస్తాడు ఆయన ఐపీఎల్ టీంకి, బాంబేకి. అండ్ అది సెలెక్ట్ అయితే ఇండియన్ టీంకి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కిందకినే ఆడతాడు. See, one more subject. మనం లాస్ట్ 2 innings చూసాం. రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్ కెప్టెన్, హీ ఫెయిల్డ్ ఇన్ బోత్ innings. హీ స్కోర్డ్ 1 and 5. సో ఓపెనర్గా ఫెయిల్ అయ్యాడు. సపోజ్ హీ కంటిన్యూస్ టు ఫెయిల్ ప్లేయింగ్ ఫర్ మన ఐపీఎల్లో అయితే డి థింక్ ఛాన్స్ దట్ రోహిత్ శర్మ సిన్స్ ఈస్ కెప్టెన్ నౌ కమింగ్ డౌన్ ద ఆర్డర్ అండ్ అలాంగ్ విత్ రాహుల్, Ishan or Rishabh or Sanju may open also, chance in that like? Yeah, chance is always there. The door is already open, always open. ఎందుకంటే
ఐ థింక్ ఈ ఎంజాయ్స్ బ్యాటింగ్ నెంబర్ 3 and నెంబర్ 4 అండి, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. ఎవరు రోహిత్ శర్మ. కాకపోతే ఏంటంటే లిమిటెడ్ ఓవర్స్లో ఈ ఓపెనింగ్ వచ్చి సెంచరీస్ చేయటము, 50s 60s 70s క్విక్ ఫైర్ స్ట్రోక్ ఫుల్ ఇన్నింగ్స్ కొట్టేసి వెళ్ళిపోవటం అని వీ హెవ్ బీన్ వాచింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ రన్స్ వర్ స్కోర్డ్ ఓన్లీ యాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అనుకోండి లిమిటెడ్ ఓవర్స్లో. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఈ రిలీషియస్ బ్యాటింగ్ అవుతారు ఎట్ నెంబర్ 3 and నెంబర్ 4. నెంబర్ 3కి వస్తే దెన్ అగైన్ దేర్ ఇస్ స్టిఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ అవర్ విరాట్ కోహ్లీ. కాబట్టి నెంబర్ 4 రావాలి ఐ థింక్. సో ఓపెనింగ్ పేర్ వాళ్ళ ఇద్దరిలోంచి ఎవరు వస్తారో వాళ్ళు చూసుకొని నెంబర్ 3 విరాట్ కోహ్లీ, నెంబర్ 4 రోహిత్ శర్మ అని నేను అనుకుంటున్నాను. So that's what we discussed few points about coming IPL. Yes. We have at least I have so many questions to put to Mr. Lakshmipati, but because of the time factor, we are deferring that to a later date because we still got 22 days or 23 days waiting. So cut and rise our program ki. We discussed about 6 possible points. ఈ ఐపీఎల్లో ఏం జరగబోతున్నాయి, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది, spectators will be interested to know. As Lakshmipati well said that consistency లేదు అని. I know the word consistency is correct, బట్ కన్సిస్టెన్సీ లేని ప్లేయర్ కా సెలక్షన్ కమిటీ కానీ దాని మీద కూడా మనం వచ్చే దాంట్లో డిస్కస్ చేద్దాము. అండ్ వీ హ్యావ్ సో మెనీ పాయింట్స్ టు డిస్కస్ అబౌట్ ద ఫ్యూచర్. ఎట్ 36 శిఖర్ ధవన్ ఈజ్ ప్లేయింగ్ హిస్ లాస్ట్ ఐపీఎల్ ఆర్ he may announce the retirement for IPL also after this season, because once he is not considered for, or he will wait till 2023 World Cup 50 overs World Cup దాకా ఆగి చేస్తాడా అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. అట్లాగే ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ లైక్ అశ్విన్, if he is not selected into one days and T20s, he is now pertain only to one format, test format loki. And Shreyas are pushing himself as a player of all formats. So many points are there. Ivanni angles lo kuda we'll be watching IPL almost for close to 60 days, if not slightly more. And every day we will come out with a new point, new discussion, and experts like Lakshmipati లాంటి వాళ్ళు షేర్ చేసుకుని వాళ్ళ అనుభవాన్ని రంగరించి మాట్లాడి మనకి దాంట్లో ఏం జరగబోతుందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు. 99% ఆ విధంగానే జరుగుతున్నాయి కూడా. లెట్స్ హోప్ యూ ఎంజాయ్డ్ టుడేస్ దిస్ పర్టికులర్ డిస్కషన్. వెరీ సూన్ విల్ కమ్ అవుట్ విత్ వన్ మోర్ వీడియో. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ వన్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టెల్ అదర్స్ టు వాచ్ దిస్ వన్. దిస్ ఈస్ యువర్ ఛానల్ SPIN360HYD. You play, we replay. Goodbye. Thank you. ఎంత టైం అయిందండి? 20 minutes అయిందా, ఇంకెక్కువైందా? 40 minutes. 6 talks.